నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారు అవినాష్ గారు? దేవుడి దయ వల్ల చాలా బాగున్నానండి. ఎప్పుడు అడిగినా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు, ఐఎమ్ వెరీ ఫైన్ అని. అవును, ఇలాగే చెప్పాలని చెప్పారు. ఇలాగే చెప్పాలి. మనం ఆలోచన, మాట, కర్మ మూడు ఒకటే ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితం అంటే ఒక డ్రీమ్ అండి, యాక్చువల్ గా ఒక కళ. కాబట్టి మీరు మాట్లాడేది కూడా ఒక మంత్రమే. ఆ మంత్రం ఆ కళలో కలిసిపోయి అది ఒక నిజం కింద మారుతుంది. డెఫినెట్లీ. అందుకే పరుషంగా ఎవరు మాట్లాడద్దు అని చెప్తుంటారు. అసలు అయిపోయి, ఇప్పుడు ఏదైనా సామాన్లు ఇంట్లో అయిపోయాయి అంటే అయిపోయాయి అని అనరు, నిండుకున్నాయి అని అంటారు. అట్లా నెగటివిటీ అనేది అసలు మన జోలికి రాకుండా ఉండేలాగానే డిజైన్ చేశారు మన పెద్దవాళ్ళు. ఎలా మాట్లాడాలి అదంతా వదిలేసుకుని నెగటివిటీని మొత్తం చక్కగా పేర్ చేసుకున్నాం మనం. ఎనీవేస్, క్లియర్ అవ్వాలి అవంతా మాటతోనే సాధ్యపడుతుంది. రైట్. వివాహం అనేది ఎప్పుడు చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నిర్దిష్టంగా పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. బాబు, ఈ టైంలో వివాహం చేసుకో, ఈ టైంలో కనుక పిల్లలు కలిగితే చక్కగా నువ్వు ఎదిగే కరెక్ట్ గా నీకు ఆసరాకి వస్తారు, కరెక్ట్ గా చేతికి అందుతారు పిల్లలు అని చెప్పి. అన్ని డిలేలు అయిపోవటం, 60 years వచ్చేప్పటికి 20 years పిల్లలు ఉండటం అనేది డెఫినెట్ గా అది బాధాకరమే. సరే, ఎనీవేస్, అసలు వివాహం అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ సమయంలో ఇస్ ద కరెక్ట్ టైం? ఇది నేను జనరల్ గా చెప్తున్నాను, స్పెసిఫైడ్ గా కాదు. అంటే ఇప్పుడు చాలా రకరకాల కేసులు ఉంటాయి. కొంతమందికి ఫిక్స్డ్ ఉంటది పెళ్లి, ఆ సమయంలో ఆ మనిషితో జరగాలని, అప్పుడు అయిపోతుంది. ఇది వాళ్ళ గురించి కాదు, ఇది జనరల్ గా కొంతమందికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ వస్తాయి, సంబంధాలు వస్తూ ఉంటాయి, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, అయినా చేసుకోరు వాళ్ళు. వాళ్ళే కన్ఫ్యూజన్ లో ఉంటారు. చాలా మందికి కూడా ప్రాబ్లం ఉంటుంది. కొందరికి అసలు పెళ్లి కావట్లేదని ఉంటుంది. కొంతమందికి అసలు చాలా సంబంధాలు వస్తే ఎవరు చేసుకోవాలో భయపడుతూ బెంగ ఉంటుంది. ఆ బెంగ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది వాళ్ళ కోసం బేసిక్గా. అంటే ఫ్యామిలీ బాగుంటుంది, డబ్బులు ఉంటాయి, వ్యాపారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా కొంతమంది ఉంటారు. అలానే మామూలు జనాలు కూడా చూస్తూ ఉంటాం మనం ఈ సొసైటీలో. ఈ పెళ్లి చాలా అర్లీగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరు లేట్గా చేసుకోరు, కొంతమంది అర్లీగా జరుగుతుంది. లైక్ 22, 23కి వివాహం అయిపోతుంది. ఈ జాబ్ చేసే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది, కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బేసిక్గా తొందరగా చేసుకుంటారు 25 కల్లా. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అవ్వకపోతే అవ్వాలి అంటే త్వరగా ఏం చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అని కాదు, ఎవరితో అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు పింకీతో అయితే చాలా కష్టం, ప్రియాంకతో, సుబ్బలక్ష్మితో అయితే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ ముందు ముగ్గురు వస్తారు, పింకీ వస్తుంది, ప్రియాంక వస్తుంది, నీకేమో తెలీదు ఎవరిని చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది, మంచివాడు చెడ్డవాడుగా మారితే చెడ్డవాడిగా చనిపోతాడు, కానీ చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడై మిగిలిపోతాడు అంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నీలో ఆత్మ ఏదైతే ఉందో శుద్ధంగా ఉండాలి, క్లియర్గా ప్యూర్గా ఉన్నప్పుడే, నువ్వు బాగున్నప్పుడే పెళ్లి చేసుకుంటే అమ్మాయిని కూడా బాగా చూసుకోగలవు. నువ్వే సరిగ్గా లేవు, యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు నేను సరిగ్గా లేను అంటే నేను యాక్సెప్ట్ చేయగలను, లేదు ఐఎమ్ వెరీ మచ్ పర్ఫెక్ట్ అని పర్ఫెక్ట్ అని చెప్తారు. కానీ మన అంతరాత్మకు తెలుసు మనం ఏంటి అని. ఒక ఐడియా ఉంటుంది ప్రతి మనిషికి, నేను ఇవాళ ఏం చేస్తున్నాను, ముందు ఎలా ఉండేవాడిని, రేపు ఎలా ఉంటుంది. యూజింగ్ ఆస్ట్రాలజీ he can take consultation and he can take a decision. వాడికే తెలుస్తుంది, ఇవాళ నేను అల్లరి చిల్లరగా ఉన్నాను, రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, రాత్రి లేట్గా వస్తున్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఆమె ఏం బాగుపడుతుంది, గొడవలే అవుతాయి కదా, కొంచెం టైం ఆగాక నాకు మెచ్యూరిటీ వస్తుందేమో అని వాడు ఒక ఐడియా ఉంటుంది ప్రతి మనిషికి. సో అలాంటప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం పెళ్ళనగానే ఎగ్జైట్ అయిపోయి తొందరగా వచ్చిందనుకోండి సంబంధం చేసేసుకొని ఇబ్బంది పడతారు కదా. నువ్వు బాగుండాలి, ఆ అమ్మాయి బాగుండాలి. చివరికి నువ్వు ఒక్కడే బాగుండడం కాదు, అమ్మాయిని కూడా బాగా చూసుకోవాలి. అమ్మాయి పరిస్థితి బాగా లేకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది కదా.
తర్వాత నీకు కూడా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ రేపు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఇవన్నీ బాధలు, డైవర్స్లు, కోర్టులు, కేసులు. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పింది, చెడ్డవాడు మంచివాడుగా మారడం అంటే నీ గురువు బాగా లేకపోతే నీ గురువుని పరచుకోవడం, సరిదిద్దుకోవడం. అంటే సింపుల్గా నీ బిహేవియర్ని, నీ క్యారెక్టర్ని మార్చుకొని నువ్వు సరైన దారిలో వెళ్ళడం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వాస్తులో రిలేషన్షిప్ అండ్ స్కిల్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఈశాన్యం, నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్లో మీరు హనుమంతుడి, ఆంజనేయ స్వామి పటం ఒకటి పెట్టేసి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి లేదా శివుడు, పార్వతి, లేకపోతే లవ్ బర్డ్స్ ఈ బొమ్మ పెట్టొచ్చు. ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకుంటే బెస్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సంబంధాలు వచ్చినా అవన్నీ వెళ్ళిపోతాయి, ఫైనలైజ్ అవ్వవు, మెటీరియలైజ్ అవ్వవు, నీ గురువు బాలేదు కాబట్టి. అంటే ఏది పర్ఫెక్టో అది మాత్రమే వచ్చి నీ చేతిలో పడుతుంది. ఆ అమ్మాయికే నువ్వు 3 ముళ్ళు కడతావు కదా. రాంగ్ స్టెప్ అనేది పడదు. జీవితంలో ఫ్రాంక్ గా చెప్పాలంటే రైట్ స్టెప్, రాంగ్ స్టెప్పే, ఈ రెండే ఇంపార్టెంట్. కష్టం కాదు, రైట్ స్టెప్ వేస్తేనే కష్టపడుతూ వెళ్తాం, అప్పుడే రిజల్ట్ వస్తుంది. రాంగ్ స్టెప్ వేసి కష్టపడితే రిజల్ట్ రాదు. సో మన జీవితంలో చూసుకుంటే నిర్ణయమే మోస్ట్ ఇంపార్టెంట్. డెసిషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే గురు గ్రహానికి అంత అసలు. సో సౌత్ వెస్ట్ లో పెట్టమంటున్నారు. ఆంజనేయ స్వామి పటం పెట్టుకోవండి. ఇంకోటి, ఆంజనేయ స్వామి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో బై బర్త్, వాళ్ళకు ఆటోమేటిక్ మంచి భార్యనే వస్తుంది. మీరు చూడండి, గ్యారంటీ. అమ్మాయిలైనా అంతేగా, అమ్మాయిలైనా అంతే. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. ప్లస్ మనం కూడా ప్యూర్గా ఉండాలి. ఏది ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్నా నేను ఇష్టం వచ్చినట్టు ఉంటున్నా అని కాదు, మనం కూడా అతను చెప్పిన మార్గంలో ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ప్లస్ సరే మీకు ఆంజనేయ స్వామి అంటే అంత ఆసక్తి లేదనుకుందాం, ఇప్పుడు పటం పెట్టిన తర్వాత రోజు కనీసం మీకు ఒక భక్తి భావంతో ఒక హనుమాన్ చాలీసా చదవాలి. ఎందుకంటే డిసిషనే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వాస్తులో ఎన్ని దిక్కులు ఉన్నా, ఎన్ని కార్నర్స్ ఉన్నా, ఎప్పుడు ఏ పని చేయాలి అనేది ఒక రెమెడీ. ఏ కార్నర్లో మనం ఏ ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే ఏ ఐడల్ పెట్టుకోవాలి, ఏ విగ్రహం పెట్టుకోవాలి తెలియాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు పెట్టుకున్న బొమ్మ ఆంజనేయ స్వామి పటం కూడా కొంచెం పెద్దదై ఉండాలి. ఏ చిన్నది, ఇంత చిన్నది బుడ్డిది పెట్టాం కాదు, కొంచెం ఫోటో ఫ్రేమ్ పెట్టండి. ఎట్లా ఆయన మెడిటేట్ చేస్తున్నదా, లేకపోతే కొంతమంది చాలా మంది ఇళ్లలో సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని వచ్చేటటువంటి ఆ చిత్రపటం ఉంటుంది, ఆయన ఎగురుకుంటా. అతను హృదయంలో రాముడు ఇంకా సీత చూపించేది ఉంటది కదా, అది పెట్టుకుంటే చాలా మంచిది, అద్భుతంగా ఉంటది. దానివల్ల జరిగేది ఏంటంటే మీ జీవితం ఏంటో గానీ ఆ అవతల వారు వచ్చే జీవితం బాగుపడుతుంది. ఎందుకు పింకిని తెచ్చుకొని బాధపడ్డం? కరెక్ట్ టైంలో ప్రియాంక వస్తుంది కదా, ఆ పింకి తీసుకొచ్చి ఆమె చేసే చేష్టలకి నువ్వు కింద మీద అయిపోయి, మీ ఇంట్లో వాళ్ళు కింద మీద అయిపోయి, మీ ఇంట్లో ఒక తాండవం సృష్టిస్తారు. ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి అని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి ఆరాధన, అది కూడా పటం సౌత్ వెస్ట్ లో ఉండాలి. ఓకే. ఆ సౌత్ వెస్ట్ లో ఉన్న పటం కూడా నార్త్ ఈస్ట్ ఫేస్ చేస్తూ ఉండాలి, ఈశాన్యాన్ని చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్వామి వారిని అడగాలి, స్వామి ఇది పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో, ఒక ఘట్టం, అది సక్సెస్ఫుల్ అవ్వాలి, ప్లీజ్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కరెక్ట్ టైంలో సక్సెస్ అయ్యేటట్టు మీరే చూడండి, నేను రాంగ్ స్టెప్ వేసేటట్టు చేయకండి. సో ఐ షుడ్ బి ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇంకోటి ప్రతి మనిషి కూడా చెప్తున్నానండి, నువ్వు ఏంటో తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకో. ఇవాళ నువ్వు ఎట్లా ఉన్నావు, మెచ్యూరిటీ ఉందా, కామన్ సెన్స్ ఉందా, అందరూ నువ్వు దారిలో ఉన్నావా లేదా, నీ ఒక్కడి గురించే ఆలోచించొద్దు. పెళ్ళి అంటే 2 మనుషులు కాదు, 2 ఫ్యామిలీస్ కదా. సో ఇది ఎవరికైతే దృఢ కర్మ కాకుండా, ఈ స్థిర కర్మ కాకుండా మూవబుల్ కర్మ ఉంటుంది పెళ్లి విషయంలో, 4-5 సంబంధాలు వచ్చేస్తాయి, 10-15 సంబంధాలు వచ్చేస్తాయి, ఏం చేయాలి తెలీదు, వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు. 15 సంబంధాలు వస్తాయి,
ఒక అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అబ్బాయి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవరు చేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మనం కన్ఫ్యూజన్ లో కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కరెక్ట్, రైట్, కన్ఫ్యూజన్ లో కూడా మనం రైట్. చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలండి. నమస్తే.